ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈ పామ్ సండే మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకే స్తుతులు. ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో మీరు గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. ఈ హోలీ వీక్ సిరీస్లో డే 1 మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకే స్తుతులు. పామ్ సండే మొదలుకొని రిజరక్షన్ సండే వరకు ప్రతి దినము లైవ్ వస్తుండగా వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే దీవించండి, దర్శించండి, ఆస్వాదించండి. వాక్యానుసారముగా జీవించి కృపని దయచేయండి. క్రీస్తు ప్రేమని, క్రీస్తు యొక్క విలువను మన పట్ల ఆయన చూపించిన ఉచితమైన కృపను బట్టి ప్రతి ఒక్కళ్ళు ధ్యానించుకొని నీ వైపు తిరిగి నీ నామాన్ని మహిమపరిచే కృపా భాగ్యాన్ని మనందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి ఈ హోలీ వీక్ సిరీస్ను మీ ముందుకు తీసుకురావటానికి దేవుడు తన ఉచితమైన కృపని నాకు చూపించిన విధానం బట్టి సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. ఈ పామ్ సండే, వై ఇట్ ఈస్ కాల్డ్ పామ్ సండే. పామ్ సండే అని అర్థము ఏంటి? పామ్ సండే అని ఎందుకు పిలుస్తారు? ఈ రోజున మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు సిలువ వేయటానికి మునుపు మరియు దేవుడు మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లెగిసిన ఈ ఆదివారపు ముందు ఆదివారాన్ని మనము పామ్ సండేగా పిలుస్తాము. మరియు దేవుడు యెరూషలేములో ఉన్న మందిరాన్ని చివరిగా సందర్శించిన దినాలు ఈ పామ్ సండేగా మనము పిలుస్తాము. చివరిగా దేవుడు యెరూషలేము పట్టణములో ప్రయాణించిన ఈ దినములనే మనము హోలీ వీక్గా మరియు ప్యాషన్ వీక్గా మరియు రిజరక్షన్ వీక్గా మనమందరము భావిస్తూ ఉంటాము. అయితే దేవుడు ఈ పామ్ సండే దినమున ఏం చేసి ఉన్నాడు? ఆయన ఈ పామ్ సండేని అసలు ఎందుకు జరుపుకుంటారు? ప్రభు పేరట వచ్చినవాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చేవాడు ఆశీర్వదించబడును గాక అని చెప్పి దేవుడు నామాన్ని ఎంతగానో వివరిస్తూ, దేవుని నామాన్ని ఎంతగానో గొప్ప చేస్తూ, దేవుని నామాన్ని ఎంతగానో హెచ్చిస్తూ ఈ యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో స్తుతించడం అనేది జరిగి ఉంది. ప్రజలు దేవుణ్ణి ఎందుకు స్తుతించి ఉన్నారు? దేవుడు యెరూషలేము పట్టణములకు వెళ్ళవలసిన కారణము ఏంటి? అసలు దేవుడు ఈ యెరూషలేము పట్టణములకు వెళ్ళవలసిన అవసరము ఏంటి? ఈ పామ్ సండేని మనమందరము ఎందుకు చేసుకుంటాము? జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా సంతోషించుడి, నీ రాజు నీ గాడిదను గాడిద పిల్లను ఎక్కి దేవుడు యెరూషలేము పట్టణమునకు వస్తున్నాడు. ఆ రోజు దేవుడు జకరియాకి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొరకు దేవుడు ఈ రోజున గాడిద మీద ఎక్కి ఈ యెరూషలేము పట్టణములోనికి వస్తున్నారు. దేవుడు చనిపోతాడు, మరలా తిరిగి లెగుస్తాడు అని చెప్పి దేవుడికి తెలుసు. ఆ చనిపోయిన తర్వాత లెగిసే దినానికి మునుపే ఈ వీక్లోనే, అనగా ఈ పామ్ సండేను, అంటే దేవుడు చనిపోయింది శుక్రవారము, తిరిగి లెగిచేది ఆదివారము. ఆ ఆదివారానికి మునుపే దేవుడు చివరిసారిగా యెరూషలేము యొక్క మందిరాన్ని సందర్శించుకున్నాడు కదా. దానికి విజయవంతముగానే దేవుడు ఈ యొక్క పామ్ సండేని మనమందరము జరుపుకుంటాము. అక్కడున్న ప్రజలందరికీ తెలుసు దేవుడు చనిపోతాడు, మరలా తిరిగి లెగుస్తాడు. అయితే కొంతమందికి విశ్వాసం ఉంది, కొంతమందికి నమ్మకం ఉంది, మరికొంతమందికి అవిశ్వాసం ఉంది, మరికొంతమందికి అపనమ్మకం అనేది ఉంది. అయితే వీళ్ళందరూ ప్రభువు పేరట వచ్చేవాడు, దావీదు కుమారుడు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వాళ్ళు అది ఒక కోయిన్సిడెన్స్గా వాళ్ళందరూ చేసుకున్నారు. కానీ దేవుడు తిరిగి లెగుస్తాడని ఆయనకి తెలిసే ముందుగానే ఇక్కడికి రావటం అనేది జరిగి ఉంది. ఈ చివరి దినాలలో దేవుడు యెరూషలేము పట్టణానికి సందర్శించి దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, సూచక కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. ఆయన యొక్క విజయాన్ని, ఆయన యొక్క మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లేచిన ఆ యొక్క విజయాన్ని ముందుగానే ప్రజలందరూ ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళకి తెలియదు, కానీ ముందుగానే ఈ యొక్క పామ్ సండేని మట్టల ఆదివారాన్ని అనేది చేసుకునటం అనేది జరిగింది.
దేవుడు రెండు ఉద్దేశాల నిమిత్తమే యెరూషలేము పట్టణమునకు వచ్చి ఉన్నాడు. మొదటిది జకర్యాకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు, రెండవదిగా ఆయన ఎవరు అనేది తెలియపరచడానికి యెరూషలేము పట్టణమునకు వచ్చి ఉన్నారు. శిష్యులతో ప్రయాణము చేస్తున్నప్పుడు శిష్యులకి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, నేను సిలువ వేయబడతాను కదా, ఈ మందిరాన్ని కూల్చడానికి అనేక మంది సిద్ధముగా ఉన్నారు కదా, దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రజల్ని ఎలా నడిపిస్తారు, మీరు ఏమి చేయాలి, నా గురించి ఏ గొప్ప కార్యాలు చెప్పాలి, సమస్తము అన్నీ దేవుడు అలా మాట్లాడేసుకుంటూ దేవుడు అలా వస్తూ 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 యెరూషలేము పట్టణమునకు వెళ్ళి ఉన్నాడు. ఎందుకు వెళ్ళి ఉన్నాడంటే చివరిగా ఆయన యొక్క మందిరాన్ని దర్శించడానికి దేవుడు వెళ్ళి ఉన్నాడు. రెండవదిగా జకర్యా వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మూడవదిగా ఆయన ఎవరో ప్రతి ఒక్క ప్రజలకి ఇంతకు మునుపు పామ్ సండే ముందు వరకు శిష్యులకు తెలుసు ఆయన దేవుడు అని, అయితే ప్రజలందరికీ తెలియదు. దానిని తెలియపరచడానికి కోసమే ఈ పామ్ సండే దినమున యెరూషలేము యొక్క మందిరాన్ని ఉంచి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ యెరూషలేము పట్టణములోనికి ప్రయాణించాడో వెంటనే ఇద్దరు శిష్యులను పిలిచి, మీ ఎదుట ఉంచబడిన బేతనీ బెతెగ్యా అనే గ్రామమునకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక గాడిద మరియు గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. వెంటనే ఆ గాడిదని కట్లు విప్పి దానిని బయటకు తీసి నా దగ్గరికి తోలుకురండి. మీరు ఇలాగు చేయుచుండగా తన యజమాని వచ్చి, మీరు ఎందుకు ఇలాగు చేయుచున్నారు, ఆ గాడిద పిల్ల కట్లను ఎందుకు మీరు విప్పుచున్నారు అని ఆ యజమానుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అది ప్రభువునకు కావాల్సి ఉన్నది అని చెప్పండి. దానితో వెంటనే ఆ యజమానుడు సరే అని చెప్పి అంటాడు అని అన్నారు. వెంటనే మీరు వెళ్ళండి అని చెప్పి శిష్యులకు చెప్పిన వెంటనే శిష్యులు ఏం చేసి ఉన్నారంటే అదే రీతిగా ప్రభు చెప్పి ఉన్నాడు కదా, మనం వెళ్దామని ఎదుట ఉంచబడిన బేతనీ బెతెగ్యా అనే గ్రామమునకు ప్రయాణించారు. ప్రయాణించి వెంటనే ఒక కట్టబడిన గాడిద ఉంది. ఎప్పుడు ఏ మనుషుడు ఎన్నడూ ఆ గాడిద మీద కూర్చుని ఉండటం అనేది జరగలేదు. ఇక్కడ దేవుడు గాడిద పిల్లని ఎందుకు వాడుకున్నారు? గుర్రాన్ని వాడుకోవచ్చుగా, దేవుడు రాజు కదా, రారాజు కదా, చక్రవర్తి కదా, మరి ఇతర వాహనాలని వాడుకోవచ్చు కదా. దేవుడు ఈ లోకానికి వచ్చింది స్థాపించుకునటానికో, నిర్మించుకునటానికో, సమస్తము సంపాదించుకునటానికో, లేదంటే సమస్త మనుషుల మీద అధికారము చేసుకొని నాకు బానిసలుగా వాళ్ళని ఉంచడానికో దేవుడు ఈ లోకానికి రాలేదండి. నశించిపోతున్న నీ జీవితాన్ని, నశించిపోతున్న నా జీవితాన్ని, పాపిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, పాపిగా నేను జీవిస్తున్నప్పుడు మనందరినీ రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడే కానీ సమస్తాన్ని సాధించుకునటానికి, సమస్తాన్ని ఆయన కొరకు సమకూర్చుకునటానికి లేదు. పరిశుద్ధ గ్రంథములో ఉంది, కోయలు దాక్కుకొనటానికి గూటి ఉంది, పక్షులు దాక్కుకొనటానికి మరియు గూటి ఉంది, జంతువులు ఉండటానికి నివాసం ఉంది. అయితే మనుష్య కుమారుడు తలదాచుకునటానికి చోటు అనేది లేదు. ఎందుకు? దేవుడు అన్నిటినీ నిర్మించడానికి వచ్చి ఉన్నాడు. మనల్ని దేవుడు రక్షించడానికి వచ్చి ఉన్నాడే కానీ ఆయన ఏదో చేద్దాము, ఆయన కొరకు స్వార్థపూరితముగా అయితే దేవుడు ఈ లోకానికి రాలేదు. దేవుడు ఆ రోజు గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, ఈ రోజులలో ప్రతి ఒక్క సామాన్యుడు ప్రజలకి సైకిల్ ఎంత విలువైనదో ప్రతి ఒక్క ప్రజలకి ఆ దినములలో ఏ మనుషుడు ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళాలన్నా, ఒక పట్టణము నుండి మరొక పట్టణమునకు వెళ్ళాలన్నా గాడిదని వాడుకుంటూ ఉండేవాడు. పరిశుద్ధ గ్రంథములో గాడిద దేనికి గుర్తుందంటే అది శపించబడి ఉన్నది, అది వధించబడి ఉన్నది. మనము అర్థం చేసుకున్నట్లయితే ఆదికాండములో 4వ అధ్యాయములో చదివినట్లయితే అబ్రహాము ఇస్సాకు దేవుణ్ణి పిలిచి ఉన్నాడు కదా ఇస్సాకును బలి ఇవ్వటానికి అని చెప్పి, ఈ యొక్క అబ్రహాము మోరియా కొండ మీదకి వెళ్తున్నప్పుడు గాడిదను కిందే ఉంచేసి వెళ్ళి ఉన్నాడు పైకి. ఈ యొక్క అబ్రహాము వెంట పెట్టుకొని గాడిదని తీసుకువెళ్ళాడు. ఎందుకనంటే గాడిద శపించబడింది, అది వధించబడి ఉంది. ఈ గాడిద మందిరానికి రాకూడదు, పరిశుద్ధ స్థలానికి రాకూడదు, అది ఎక్కడికి వెళ్ళినా బయటే ఉండాలి. కాబట్టి అటువంటి గాడిద, ఎవరు ఉపయోగపడని గాడిద ప్రజలు అందరూ అనుకునేది ఇది. కానీ దేవుని దృష్టిలో గాడిద ఏంటి అన్నట్లయితే, గాడిద ఈ రోజులలో మనకు కనబడేది అది శాంతికి గుర్తు, సమాధానానికి గుర్తు, విజయానికి గుర్తు ఈ యొక్క గాడిదను. అందుకని దేవుడు ఉంచుకుని ఉన్నాడు.
దే ఆ రోజులలో ఎవరైనా రాజు గాడిద మీద వస్తున్నాడు అని అంటే, ప్రజలు వస్తున్నారు అని అంటే, వాళ్ళు సమాధాన పూర్వకముగా మన దగ్గరికి వస్తున్నారు, శాంతి పూర్వకముగా మన దగ్గరికి వస్తున్నారు, విజయవంతకరమైన జీవితాన్ని జీవించడానికి వస్తున్నారు అనే అర్థము తెలపటానికి కోసమే దేవుడు ఆ రోజు యొక్క గాడిదని ఎంచుకునడం అనేది జరిగింది. వెంటనే శిష్యులు వెళ్ళి ఉన్నారు. అక్కడ కట్టబడిన గాడిద ఉంది. ఆ గాడిదను విప్పుతుండగా ఒక యజమానుడు వచ్చి, నువ్వు ఎందుకు దీనిని ఇలా చేస్తున్నావు? ఏ మనుషుడు ఇప్పుడు వరకు దాని మీద కూర్చోలేదు. అది ఒక సోమరిపోతు, అది ఏ పని చెయ్యదు. ఇటువంటి గాడిదను నువ్వు ఎందుకు విప్పుతున్నావు? విప్పి ఎక్కడికి నువ్వు తీసుకుని వెళ్తున్నావు అంటే, దేవుడు చెప్పాడు కదా ఇది చెప్పమని. వెంటనే యొక్క శిష్యులకి అర్థమయ్యి, ఒక శిష్యుడు అన్న మాట, ఇది ప్రభువు నాకు కావాల్సి ఉన్నది కాబట్టి నేను దీన్ని తీసుకువెళ్తున్నాను అంటే, ప్రభువు నాకు కావాల్సి ఉందా? అయితే మీరు తీసుకువెళ్ళండి. నిశ్చయముగా గాడిదను తీసుకొచ్చి ఉన్నారు. దాని మీద దేవుడు ఎక్కి ఉన్నాడు. వెళ్తూ 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 ఆ యొక్క గాడిద మీద ఎక్కుతూ వెళ్తుండగా అనేక మంది ప్రజలు ఈ యొక్క మట్టల ఆదివారం దినమున ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పి హోసన్నా జేము, హోసన్నా జేము అంటే దేవుడు విజయాన్ని సాధిస్తున్నాడు, అంటే మరణాన్ని జయిస్తున్నాడు, పాపాన్ని జయిస్తున్నాడు, శాపాన్ని జయిస్తున్నాడు, అనేకమైన విషయాల నిమిత్తమే, పాపపు విషయం నిమిత్తమే తన అమూల్యమైన యొక్క రక్తాన్ని వెలచెల్లించి వాటన్నిటి మీద దేవుడు విజయవంతమైన అధికారాన్ని జయిస్తున్నాడు అని ఒక ఉద్దేశముతో ప్రజలకి తెలియదు. కానీ పామ్ సండే, ఈ యొక్క పామ్ బ్రాంచెస్ మనకి కనబడుతున్నాయి కదా, ఈ పామ్ బ్రాంచెస్ వీటిని పట్టుకొని ప్రజలందరూ హోసన్నా జేము, హోసన్నా జేము అని అన్నారు. ఈ పామ్ బ్రాంచెస్ శాంతికి గుర్తు, విజయానికి గుర్తు. మరియు ఖర్జూరపు యొక్క వృక్షలను, మువ్వలను అన్నీ తెంచి రోడ్డు మీద పరుస్తూ, వారి యొక్క బట్టలను పరుస్తూ దేవుడిని అక్కడ ఆ యొక్క యెరూషలేము పట్టణములలో తీసుకువెళ్ళటానికి, ఆ యొక్క సమాజపు మందిరములోనికి తీసుకువెళ్ళటానికి ప్రజలు ఎంతగానో ఇష్టపడి ఉన్నారు, ఎంతగానో ఉద్దేశించి ఉన్నారు. ఈ రోజున ఆ గాడిద పేరు లొకేలియా. లొకేలియా అనగా అర్థము ఏంటి అంటే, శాంతికి గుర్తు, సమాధానానికి గుర్తు, విజయవంతానికి గుర్తు. కాబట్టి ఆ గాడిదని దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే, ఈ లోకములో అనేకమైన విషయవి అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉంటారు, అన్నీ ఉపయోగపడుతున్నప్పుడు ప్రతి ఒక్క మనుషుడికి కావాలి. కానీ ఎందుకు ఉపయోగపడని దానినే వాడుకుంటాం మనం యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు లక్షణం. దేవుడు ఈ లోకంలోకి నీతిమంతులని తీసుకునటానికి దేవుడు రాలేదండి, పాపులను రక్షించడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ రోజున ఆ గాడిద ఏ మనుషుడు దాని మీద కూర్చోలేదు, ఏ రోజు బరువు మోయలేదు, ఏ రోజు ఎక్కడికి ప్రయాణం చేయలేదు. అది పుట్టినప్పటి నుండి అది కట్టబడి ఉన్నది. ఆ కట్టబడిన స్థానంలోనే అక్కడే ఉంటుంటే, అది కాదు దాని స్థితి నేను మారుస్తాను అని చెప్పి దేవుడు దాన్ని ఎంచుకొని, దాన్ని తీసుకొని, దాన్ని వాడుకొని, దాని ఒక గొప్ప విలువ కలిగిన దానిగా దేవుడు చేసినట్లయితే, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో, నా జీవితంలో మనము కూడా సమస్యల చేత, శోధనల చేత, అవమానాల చేత, నిందల చేత, అప్పుల చేత, అనారోగ్యము చేత సాతానుగాడు మన జీవితాన్ని కూడా కట్టబడేసి ఉంటున్నప్పుడు, ఈ రోజున ఆ రోజు గాడిద కోసం దేవుడు ఎలాగైతే ఇద్దరిని శిష్యులు పంపి ఉన్నాడో, ఈరోజు మనల్ని విడిపించడానికి దేవుడు తన దేవదూతలని పంపి ఉండి, ఇది ప్రభువునకు కావాల్సి ఉంది అని చెప్పి మనల్ని కూడా దేవుడు వాడుకుంటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఈ యొక్క ప్రతి ఒక్క విషయం నిమిత్తమే బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, భయం చెందాల్సిన అవసరము లేదు. ఆ రోజు దేవుడు గాడిదని వాడుకున్న రీతిగానే ఈరోజు దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు అనే ఒక సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. దేవుడు ఈ యొక్క మట్టల ఆదివారం నందున చివరిగా సందర్శించిన ఈ దినములలో ఈ మొట్టమొదటి రోజు ఈ పామ్ సండే. దేవుడికి తెలుసు ఈ యొక్క దినములు శ్రమ దినాలు, ఈ యొక్క దినములు గట్టి రోజులు. ఈ దినాలలో ఏదైతే ప్రజలు ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్నా జేము జేము అని అంటున్నారు, 4వ రోజు అయ్యేటప్పటికీ వీన్ని సిలువ వెయ్యండి అని చెప్పి ఇదే ప్రజలు అంటారని తెలుసు. అయినా సరే దేవుడు ప్రజలతో ఉండటానికి ఇష్టపడి ఉన్నారు. ఎందుకు అని అన్నట్లయితే, వాళ్ళు నశించటము, వాళ్ళు ప్రభువు పేరట శపించబడటము, నాశనం అవటము దేవునికి ఇష్టము లేదు. ఒక ఉద్దేశముతోనే దేవుడు ఈరోజు వచ్చింది. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో కూడా పాపము చేస్తూ, మోసము చేస్తూ,
దేవునికి అయిష్టానుసారముగా జీవిస్తున్న ప్రతి ఒక్క దినములలో దేవుడు కోపము ఎర్ర చేస్తే, దేవుడు కన్ను ఎర్ర చేస్తే, దేవుడు కోపము, దేవుని ఉగ్రత మన మీద పడితే మన జీవితం నాశనం అయిపోద్దని దేవుడికి తెలుసు. కాబట్టి ఇంకా ఈరోజు నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పాపాలు, నువ్వు చేసే అక్రమమైన జీవితాన్ని దేవుడు క్షమిస్తున్నాడు అన్నట్లయితే కేవలం ఒకే ఒక ఉద్దేశము, నిన్ను రక్షించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనే ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుండి 38వ వచనం వరకు క్లుప్తముగా ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ధ్యానించుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెత్నాగే బెతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తీసుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్ము అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచి ఒలీవ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోత్తమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. యెరూషలేము పట్టణములో దేవుడు ఒలీవ కొండల దగ్గరికి సమీపించుచు దాన్ని దిగుతూ వెళ్తూ ఉండగా ప్రజలందరూ తన యొక్క ఖర్జూర వృక్షములను వేసి ఉన్నారు, వాళ్ళ యొక్క బట్టలను వేసి ఉన్నారు, పామ్ బ్రాంచెస్ని వేసి ఉన్నారు, మట్టలను వేసి ఉన్నారు. అన్నిటినీ పరిచి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారందరూ దేవుని మహిమ కలుగును గాక అని చెప్పి దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ప్రతి ఒక్కటి అక్కడున్న శిష్యులు, దేవుడితో ఎవరైతే ఉన్నారో ఈ 12 మంది శిష్యులలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ శిష్యులు వెంటనే దేవుణ్ణి స్తుతించటము మొదలుపెట్టి ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించటము మొదలుపెట్టి ఉన్నారు, దేవుణ్ణి గణపరచటము మొదలుపెట్టి ఉన్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తున్నారో, ఎప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తున్నారో, ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని వివరిస్తున్నారో, చుట్టూ ఉన్న ప్రజలు, శాస్త్రేయులు, మత పెద్దలు, ప్రబోధికులు వీళ్ళంతా వచ్చి, యేసు నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు గొప్పవాడు అని మాకు తెలుసు, నువ్వు ఇది అని మాకు తెలుసు, నీ శిష్యులకు చెప్పు, వాళ్ళు అరవకుండా ఉండమని చెప్పు, వాళ్ళు ఎందుకని అలా అరుస్తున్నారు, వాళ్ళు ఎందుకని అలాగా కేకలు వేయుచున్నారు అని చెప్పి అన్న వెంటనే శిష్యులకి కోపము వచ్చింది. దేవుడు చేసిన అద్భుత కార్యాలని వివరిస్తుంటే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని నేను వివరిస్తుంటే, దేవుడు చేసిన సూచక కార్యాలని నేను ప్రజలలో అనగా ఈ యెరూషలేము పట్టణములు దేవుడు ముందుగా ఉంటున్నప్పుడు అనేక మంది ప్రజలకు దేవుడు చేసిన కార్యాలేంటో తెలుసు, కానీ ఈ యెరూషలేము యొక్క పట్టణములో, ఈ సమాజపు మందిరం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆయన ఎవరో తెలియదు, ఆయన చేసిన కార్యములేంటో తెలియదు, ఆయన చేసిన అద్భుత కార్యములేంటో తెలియదు. కాబట్టి వాళ్ళందరూ ఒక టెన్షన్లో, ఒక భయములో, ఒక ఆందోళనలో ఈ ప్రజలు ఉంటుండగా దేవుడిని వెంటనే ఇలాగా అడిగినప్పుడు వెంటనే దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నా శిష్యులు ఊరకుండని ఎడల, నా శిష్యులు కాముగా కూర్చుండని ఎడల ఈ రాళ్ళు నా గురించి స్తోత్రము చేస్తాయి, ఈ రాళ్ళు నా గురించి గట్టిగా కేకలు వేస్తాయి అని చెప్పి దేవుడు వెంటనే వాళ్ళకి ప్రత్యుత్తరము ఇచ్చి ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం.
ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. వెంటనే ఈ దేవుడు అన్న మాట, రాళ్ళు కేకలు వేస్తే, నా శిష్యులు కామగా ఉన్నట్లయితే రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు నా గురించి వివరిస్తాయి అని చెప్పి అని అంటున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా నిశ్చయముగా ఎవరో అనుకుంటారు, ఏదో చేస్తారు అని చెప్పి దేవుని నామాన్ని వివరించడానికి, మహిమపరచడానికి మనము వెనకడుగు వేయకూడదు. ఆ రోజున శిష్యులు ఎలాగైతే ముందుకు కొనసాగి ఉన్నారో, అది తెలియని ప్రజలు తెలిసినా తెలియకపోయినా దేవుణ్ణి వివరించాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు, ఇలాగా నీ దేవుడు గొప్పవాడని, నీ దేవుడు మంచోడని చెప్పి, నీ దేవుడు అద్భుత కార్యాలని పక్కన పెట్టు, మత ప్రమోదికులు, మత పెద్దలు, ఇటువంటి ప్రజలు ఈ లోకములో దేవుని నామాన్ని వివరిస్తున్నంత కాలము ఎవరో ఒకళ్ళు ఆటంకము చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతూనే ఉంటారు. అయితే మన జీవితంలో మనము ఎలాగైతే శిష్యులు ముందుకు సాగి ఉన్నారో, మనము కూడా అలాగా దేవుని నామాన్ని స్తుతించటము ఎంతో మంచిది, ఎంతో ఉత్తమమైనది అని మనమందరం ఈ సమయమునందున గ్రహించాలి. అక్కడున్న ప్రజలందరూ ఇంత గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తూ, ఇంత గొప్పగా దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆ ఖర్జూర వృక్షాలను వేస్తూ, బట్టలను వేస్తూ, ఆ రోజులలో ప్రజలు వాళ్ళు ధరించడానికే ఈ యొక్క బట్టలు లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న విలువైన బట్టలు, ఈ రోజున జనరల్గా ప్రతి ఒక్కళ్ళు వైట్ అంటే అలవాటైపోయింది. అది 200 పెట్టి వైట్ వేసినా అర్థం కావట్లేదు, 2000 పెట్టి వేసినా వైట్ అర్థం కావట్లేదు. వైట్కి ఈ రోజున డిమాండ్ అనేది లేదు. కానీ ఆ దినములలో వైట్ అది ప్రత్యక్ష గుడారములో మరియు దేవుని యొక్క సమాజపు మందిరములోనే ఉంటుంది. అటువంటి విలువైన రమ్యమైన యొక్క వస్త్రములు మనుషులు కూడా ధరించలేనిది, రాజులు కూడా ధరించలేనిది తీసుకువచ్చి ఆ రోడ్డు మీద అలా వేసేస్తూ ఉంటే, ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలకి అర్థం కావట్లేదు. వీళ్ళేంటి పిచ్చోళ్ళ, వీళ్ళు వెర్రివాళ్ళుగా ఉన్నారు, ఒక మనుషుడికి ఎందుకని ఇంత చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ టెన్షన్ పడి ఉన్నారు. వాళ్ళందరికీ అర్థము కాలేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనము. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరు అని చెప్పి అందరూ కలవరపడి ఉన్నారు. వెంటనే యొక్క శిష్యులు చెప్పి ఉన్నారు, ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేయవాడు, ఈయన దావీదు కుమారుడు, ఈయన రాజు, ఈయన ప్రభువులకు ప్రభువు అని చెప్పి అని అంటున్నారు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఈ పామ్ సండే ప్రజలందరూ అనుకుంటున్నారు, దేవుడు యెరూషలేము పట్టణమునకు వచ్చి ఉన్నాడు కదా అని వాళ్ళందరూ ఈ యొక్క హోసన్న జేము ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక అని చెప్పి వాళ్ళందరూ క్యాజువల్గా చేసి ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. యెరూషలేము పట్టణములు అనుకుంటున్నారు, దేవుడే కావాలని చెప్పి ఈ ప్రజలందరినీ ఇక్కడ తీసుకువచ్చి ఆయన యొక్క మహిమను వివరించడానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించడానికి ఇలా చేసి ఉన్నాడని చెప్పి యెరూషలేము ప్రజలు అనుకుంటూ ఉంటున్నారు. అనేక మంది ప్రజలు అనుకుంటున్నారు, ఈ పామ్ సండే మనం చేసుకోవాలి కాబట్టి దేవుడు ఆ దినములలో చేసి ఉన్నారని. కానీ దేవుడుకున్న ఒక 3 ఉద్దేశాలు ఏంటంటే, తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి కొరకే దేవుడు ఆ చనిపోయి తిరిగి లెగిచిన తర్వాత చేసుకోవాల్సిన ఆ యొక్క శుభ సందర్భమైన విజయవంతమైన ఆ యొక్క పండుగను దేవుడు ముందు ఆదివారము పామ్ సండేగానే ప్రకటించుకొని దాంట్లో చేసుకుంటున్నాడు. రెండోదిగా జకర్యాకి దేవుడు వాగ్దానము ఇచ్చి ఉన్నాడు. మరి ఆ వాగ్దానము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ వాగ్దానము నెరవేర్చబడాలంటే జకర్యా 9:9లో అది నెరవేర్చబడాలి అంటే దేవుడు దానిని నెరవేర్చాలంటే నిజముగా ఆ గాడిద పిల్లని దేవుడు తీసుకొని ఆ గాడిద పిల్ల మీద వెక్కి ఆ యొక్క యెరూషలేము పట్టణములోకి ప్రయాణించాలి. మూడొక ఉద్దేశము, దేవుడు చివరిగా యెరూషలేము యొక్క పట్టణమునకు దేవుడు వెళ్ళాలి. కాబట్టి ఈ మూడిటిని నెరవేర్చడానికి కొరకే దేవుడు ఈ యొక్క మట్టల ఆదివారం నందు యెరూషలేము పట్టణములోని ప్రజల దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఆయన ఎవరో ఇప్పటి వరకు శిష్యులకే తెలుసు. నేను ఎవరినో ప్రతి ఒక్కరికి హీ రిలీవ్స్ హిస్ ఐడెంటిటీ, ఆయన యొక్క ఐడెంటిటీని రిలీజ్ చేయడానికి దేవుడు యెరూషలేము పట్టణమునకు వెళ్ళి ఉన్నాడు. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము అనేది మనమందరము తెలుసుకుని ఉందాం. ఇది మట్టల ఆదివారం యొక్క ముఖ్య సారాంశము దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు గాడిదని ఎలాగైతే వాడుకొని ఉన్నాడో, ఈరోజు నీ జీవితము నా జీవితంలో కూడా కట్టబడి ఉన్న సాతాను మన జీవితాన్ని కట్టేస్తున్నట్లయితే దేవుడు దేవదూతలను పంపి వాటిని విప్పి మనల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళే సమయము ఆసన్యమైనది. మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు అనే ఒక సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. హోలీ సిరీస్, ఈ హోలీ వీక్, ప్యాషన్ వీక్
మొదటి దినము మీ యొక్క మట్టల ఆదివారము. మీరు ఈ యొక్క యెరూషలేము పట్టణములోనికి ప్రయాణించవలసిన అవసరము ఏంటి? దేవుడు ఈ యొక్క పామ్ సండేని ఎందుకు ప్రకటించి ఉన్నాడు? ప్రతి ఒక్క విషయం నిమిత్తమే జకర్యాకి ఇచ్చిన వాగ్దానము పట్లే నువ్వు నీ యొక్క వ్యక్తిత్వాన్ని రుజువుపరుచుకునటానికి మరియు చివరిగా యెరూషలేము యొక్క పట్టణాన్ని సందర్శించే దినము ఆ రోజులలోనే ఈ హోలీ వీక్, ఈ ప్యాషన్ వీక్ ప్రతి ఒక్కటి నీ యొక్క బిడ్డలకి అందించడానికి చూపిన కృపను బట్టి, మొదటి రోజును మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తుతులు. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని ధ్యానించుకొని వాక్యానుసారముగా జీవించే కృపని వారందరికీ దయచేయమని అడుగుతున్నాము. పామ్ ట్రీకి ఉన్న ఒక విలువ, అలాగే ఖర్జూరపు వృక్షానికి ఉన్న ఒక విలువ, అది శాంతికి గుర్తు, సమాధానానికి గుర్తు, విజయానికి గుర్తు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు వారు ఏ రకముగా అయితే దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఏ రకమైతే దేవుని నామాన్ని వివరిస్తూ ప్రజలలో ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను తెలియపరచడానికి వాళ్ళ యొక్క ఎలాగైతే సిద్ధముగా ఉన్నారో, ఈ రోజున మా జీవితంలో కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయంలో దూషించి, అవమానించి, నిందిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నీ నామాన్ని మహిమపరిచి, నీ నామాన్ని వివరించే కృప భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, ఈ రోజున అనేక మంది నీ నామాన్ని మహిమపరచడానికి సిగ్గుపడుతూ ఎవరైనా ఉన్నట్లయితే వారందరి జీవితాన్ని సరిచేయమని, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే వాళ్ళందరూ అద్భుతమైన కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. హోసన్నా టు ద కింగ్స్ ఆఫ్ కింగ్స్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక, ఆమేన్. దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి 8 days హోలీ సిరీస్ కింద ఎదుట ఉంచబడటానికి దేవుడు చూపిన తన ఉచితమైన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. డే 1 పామ్ సండే గురించి మనమందరము ధ్యానించుకున్నాము. దేవుడు యెరూషలేము పట్టణమునకు ఎందుకు వెళ్ళి ఉన్నాడు, వాక్యాన్ని ఎందుకు చెప్పి ఉన్నారు, ప్రజలకి ఏమని తెలియపరిచి ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనమందరము ధ్యానించుకున్నాం. మనమందరము ధన్యులము. రేపటి దినమున దేవుడు సోమవారము అనగా మండే, ఆదివారము సాయంత్రము మొదలుకొని సోమవారము వరకు దేవుడు ఏమి చేసి ఉన్నాడు, ఏమి మాట్లాడి ఉన్నాడు, సమస్తము దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి రేపటి దినమున మనమందరము ఈ యొక్క విషయం నిమిత్తమే ధ్యానించుకుందాము. ప్రతి దినము 7కి యూట్యూబ్ మరియు ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వీక్షించండి. దేవుడు మన పట్ల చూపిన ఉచితమైన కృపని మనమందరము తెలుసుకుందాము, ఇతరులకి తెలియపరదాము. నశించిపోతున్న ఆత్మలు అనగా నశించిపోతున్న నీ జీవితాన్ని, నా జీవితాన్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి మనము కూడా నశించిపోతున్న ఆత్మలను రక్షించి ప్రభువు నద్దకు మనమందరము తీసుకొని వద్దాము. ఇంత గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల చూపించింది అనేది మనమందరము ధ్యానించుకొని ఈ వాక్యాన్ని విని వాక్యానుసారముగా జీవించి దేవునికి విధేయత చూపిద్దాం. మరియు విన్న వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి ఇతరులకు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.